కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమని వలన దేవుని మహాకృప ఆయన వైపు తిరుగునట్లు మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ విపత్తులో కూడా ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్న దేవదేవునికి మనము కృతజ్ఞులమై ఉన్నాం. గనుక ప్రియదేవుని బిడ్డరా, ఈరోజు దేవుని మహాకృప మనిషిని కలవరపెడుతున్నా, ఆ కలవరాల మధ్య నువ్వు సాగిపోతూ ఉన్నా, ఇంతవరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంచి ఆదరించినందుకు దేవుడు మహిమపరచబడును గాక. అనేక సమస్యల ద్వారా, అనేక విపత్తుల ద్వారా, అనేక మరణకరమైన స్థితుల ద్వారా నువ్వు కొనసాగిపోతూ ఉంటే వీటన్నిటి నుంచి విడిపించబడుతూ నీకు రక్షణ కవచము ధరింపచేసి నిన్ను ఆదరిస్తున్న దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. ప్రేమని వలన ఇప్పటి వరకు కూడా మరి దేవుని ఎరిగి కూడా లోకానుసారంగా ఆలోచిస్తున్న మీకు కానీ, లోకపరమైన తీర్మానం కలుగున్న మీకు కానీ దేవుడు ఉన్నాడు, ఆయనకి కృతజ్ఞత కలిగి నమ్మకంగా బ్రతికితే మా బ్రతుకులు ఉన్నతంగా ఉంటాయి అన్న ఆలోచన మరిచి తిరుగుతూ కొన్ని సందర్భాల్లో శోధన కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఏదన్నా అపాయకరమైన స్థితి మనిషి కనబడినప్పుడు భయపడి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమని వలన అలాంటి స్థితి నీ బ్రతుకులకు రాకుండా నీ జీవిత పయనము క్షేమంగా ముందుకు సాగాలంటే నీ దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక చిన్న మాట పరిశుద్ధ లేఖన భాగంలో చూద్దాం. హోషేయ గ్రంథంలో 8వ అధ్యాయము 2వ వాక్యంలో ఒక ప్రత్యేకమైన మాట చూద్దాం. చూడండి, వారు మా దేవా, ఇశ్రాయేలు వారమైన మేము, చూడండి, ఇశ్రాయేలు వారమైన మేము నేను ఎరిగి ఉన్న వారమే కదా నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేలీలు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. దేవుని స్తోత్రం. చూడండి, ఇశ్రాయేలీలు మొరపెడుతున్నారు, మేము ఎరిగిన వారమే కదా, మాకెందుకు విపత్తు కలుగుతుంది, ఎందుకు శోధన కలుగుతుంది? పేరు పెట్టుకున్నామే కానీ పేరుకు తగినట్టుగా బ్రతకడానికి ఇష్టపడాలి, ప్రయాసపడాలి. పేరు ఇశ్రాయేలీలే. ఈ ఇశ్రాయేలు పేరు ఎలాగొచ్చింది? పోరాడి గెలుచుకుంటేనే ఇశ్రాయేలు పేరు వచ్చింది. ఆ ఇశ్రాయేలీలు అని చెప్పుకుంటున్న అనేక మంది కూడా ఇశ్రాయేలీలే, కానీ ఆ పేరుకు తగినట్లుగా బ్రతకడానికి ఇష్టపడాలి. ఇశ్రాయేలుని ఎందుకు వచ్చింది పేరంటే, యాకోబుగా ఉన్న ఆ ఇశ్రాయేలు ఒక రాత్రి తన గమ్యము చేరాలని దేవుని కృప నాకు తోడుగా ఉండాలని కోరుకున్న యాకోబు దేవదూతతో పెరిగలాడి అరాజకాల సమయమంతా పోరాడి గెలుచుకున్న తీర్మానాన్ని బట్టి దేవదూత అంటుంది, ఈ రోజు నుంచి నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడదు అని. చూడండి, ఇశ్రాయేలుని ఎందుకు మారాడంటే పోరాడి గెలవగలిగిన వాడు ఇశ్రాయేలు సంశేషుడై ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు ఈ పేరుకు తగిన జీవితం లేకుండా లోకానుసారంగా బ్రతుకుతూ లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నా గనక నిన్ను భయము తరుముతూ ఉంది, ప్రాణభీతి నిన్ను తరుముతూ ఉంది. ప్రాణాలు కాపాడగలిగిన వాడు, ప్రాణభిక్ష పెట్టగలిగిన వాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు అని
పరిపూర్ణంగా నువ్వు విశ్వసించగలిగినప్పుడు, ఇజ్రాయిలు అనే ప్రధానికి అనుకూలంగా నువ్వు బ్రతికినప్పుడు నీ హృదయం నిబ్బరము కలిగి ఉంటుంది. నీ హృదయంలో ఎలాంటి భయాందోళన చోటు చేసుకోకుండా దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ మరణము నీ ముందు నడుస్తూ ఉన్నా నీవు ధైర్యం వహించి ముందుకు సాగుతూ ఉంటావు. ఎందుకని? జీవాధిపతి అయిన దేవుడు నీ ముందు నడుస్తూ ఉన్నాడు కాబట్టి నీకే శిక్ష విధి లేకుండా, కలవరపడకుండా, నీవు కల్లోలో పడకుండా దేవునితో నడిచే కృప దేవుని కలుగు చేస్తాడు. ఈరోజు ఇజ్రాయేలీలుగా ఉన్నామే, క్రైస్తవులుగా ఉన్నామే, కానీ క్రియలు లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. క్రైస్తవులను చెప్పుకుంటున్నాం సమాజానికి మనం పరిచయం చేసుకుంటున్నాం. మనం పరిచయం చేసుకోవడం గొప్పతనం కాదు. ఈ సమాజంలో బ్రతుకుతున్న నీవు సరైన జీవితము కలిగి దేవునికి సాక్షిగా ఉండాలంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అయ్యా మేము ఇజ్రాయేలుమే కదా, మరి మాకెందుకు కలిగిన విపత్తు అంటే పేరు పెట్టుకున్నంత మాత్రం చేత పేరును బట్టి కాదు, జీవితం మన ఉనికిని బట్టి, మన నడవడికను బట్టి దేవుడు నూతన కార్యాలు మన చేతులు చేయడానికి ఇష్టపడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాట చెప్పిన, ఐగుప్తు రాజ్యంలో ఇజ్రాయేలు ప్రజలు శ్రమపడుతూ ఉన్నప్పుడు ఎవరి ద్వారా మాకు విడుదల కలుగుతుంది అని ఆలోచించారు. మంచి శ్రమల్లో ఉన్నారు. సరైన జీవితం కాదు, శ్రమల్లో కొనసాగిపోతున్న ఇబ్బంది కొలుములో ఉన్నారు. వాళ్ళు సరైన ఆహారం లేదు, కంటి నిండా నిద్ర, కానీ సుఖము ఏ రోజు ఎరగని జీవితం జీవిస్తున్నారు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు రాజ్యంలో. అది ఎరిగిన దేవుడు ఎవరినైనా అక్కడికి పంపించి విడిపించాలని కోరుకున్న ప్రభు ఆలోచించి మోషేను పంపించడానికి ఇష్టపడ్డాడు. మోషే గారికి వెళ్ళి మోషేకి చెప్తున్నాడు, నా ప్రజలు ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో శ్రమ పడుతూ ఉన్నారు, వారి రోదన ధ్వని నాకు వినబడుతుంది, వాళ్ళని విడిపించాలనుకుంటున్నాను, దానికి నువ్వే సమర్థుడివి. ఐగుప్తు దేశానికి వెళ్ళి వాళ్ళని విడిపించమంటే ఏవేవో సాకులు చెప్తూ ఉన్నాడు మోషే. వెంటనే అంటాడు, నీకు సహకారిగా మరొక వ్యక్తి నీకు పంపిస్తానులే అని. ప్రేమిడి వల్లరా అహరోను ప్రభుకి ఎదురొచ్చిన తర్వాత అహరోనుతో ఒక మాట అంటాడు, అహరోను నీ తమ్ముడిని ఎదుర్కో, నీ తమ్ముడు ఎక్కడున్నాడో వెతికి అతను ఏం చెప్తాడో దాన్ని చేయమన్నాడు. అతను ఏం చెప్తాడో దాన్ని చేయమంటే అహరోను, నా వయసు ఎంతయ్యా, వాడు చిన్నవాడు, మేము ముగ్గురిమి, వాడు కడుగోటి వాడు, మా ఎంగిలి పాలు తాగిన వాడు, వాడు చెప్తే నేను ఎండమేంటి, వాడిని నా దగ్గరికి రమ్మను అని చెప్పొచ్చు కదా. లేదండి, ప్రభు ఎప్పుడైతే ఏం చెప్పాడో దాన్ని చేయడానికి తల వంచాడు అహరోను. తమ్ముడిని వెతుకుతూ వెళుతున్నప్పుడు ఒక అడవి ప్రాంతంలో తమ్ముడిని కనుగొని పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టి నా దేవుడా అన్నాడు. ఎందుకైంది అంటే, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో అట్టివాడు గొప్ప కార్యములు చవిచేసే కృప దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అహరోను చాలా ఆనందించాడు. నాకు లేని ధన్యత నా తమ్ముడికి ఇచ్చాడు, ఎంత గొప్పవాడయ్యాడు నా తమ్ముడు అని చెప్పి చాలా ఆనందించాడు. ఆ దినం నుంచి కూడా దేవుడి మాట మేరక దేవునికి అనుకూలంగా ఉంటూ తమ్ముడు చెప్పిన ప్రతి మాటకి అనుకూలపడి జీవించడానికి ఇష్టపడ్డాడు. గనుక ప్రేమని వలన ఎక్కువగా ప్రేమని అహరోను పొందగలిగాడు. ఎందుకో తెలుసా? చెప్పిన మాట వినగలగడమే దేవుని ప్రేమించే లక్షణము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట విని విడిచిపెట్టడము క్రైస్తవ లక్షణాలు కాదు. చెప్పిన మాట వినడమే దేవుని యొక్క ఇష్టమైన కార్యం. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలుగా చెప్పిన కార్యాన్ని జరిగించుకొని
దేవునికి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఆయుష్ కాలాన్ని పెంచుకునే కృప కొరకు ఎదురు చూస్తున్నారు. ఈరోజు దేవుని చెప్పిన మాట వినకపోవటం వలనే ఈరోజు మరణం మన మీద దాడి చేస్తూ ఉంది. దేవుడు చెప్పిన మాట వినకపోవటం వల్లనే అనేక భయాలు మనల్ని కబళిస్తూ ఉన్నాయి. దేవుడు చెప్పిన మాటకు లోబడకపోవటం వల్లనే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్య జీవితంలో ఏమిటి ఈరోజు కంటి నిండా గుణక ఉండట్లేదు మనుషుల జీవితాల్లో. సరైన ఆహారం తినడానికి కూడా మనసు పుట్టట్లేదు. ఎందుకో తెలుసా? వింటున్న ప్రతి వార్త హృదయాన్ని కదిలిస్తూ ఉంది మనుషుల్ని. ఏ క్షణంలో ఏం జరుగుతుందో. రాత్రికాల సమయంలో మేము కుటుంబ దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత, బిడ్డల ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి భోంచేసి అంతకుముందు అన్న ఒక రకంగా ఉండేసారి ఒక 10 రోజులు 15 రోజులు వ్యవధి ఉంటుంది. ఈ లోపల ఏదో మెడిసిన్ తీసుకొని మనిషి కాపాడబడుతున్నాడు. ఇదేంటో జ్వరం రావడం 3వ రోజు చనిపోతున్నారు. ఏంటి విషయము? చూడండి ప్రేమను పిల్లరా, మనిషి యొక్క పాపము ఎంత త్వరగా పట్టిస్తుందో ఒకసారి ఆలోచించాలి. మనిషి పాపం పట్టడం ఏంటి అని అనుకోవచ్చేమో, కానీ దేవుని మాట వినకపోవడమే పాపం. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఈ పాపము మరణంగా పరిగణించబడి ఈరోజు మనుషుల మీద పడి తిరుగుతూ ఉంది. ఇష్టానుసారంగా ఆడుకుంటుంది మనుషుల్ని. దీనికి అతడి కారణమేంటి? దేవుని మాట వినకపోవటం వల్లే. దేవుని మాట వినగలిగితే భద్రత ఆయన దగ్గర నుంచి మనకు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ భద్రత నిన్ను విడిచిపెట్టక సర్వసత్యంలో నడిపించబడుతూ ఆయన ఇచ్చిన కాల సమితిలో మన మీద ఏ దాడి జరగకుండా ఆదరించే దేవుని అభయ హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావు? నేను క్రైస్తవుని కదా అని చెప్పుకోవడం గొప్పతనం కాదు. నేను ప్రార్థనకి చేసుకుంటున్నాను కదా, ప్రార్థనకి వెళుతున్నాను కదా, మందిరానికి వెళుతున్నాను కదా, అందరూ చేసే పని నువ్వు చేస్తున్నావు. కానీ దేవుడు నచ్చే పని చేయగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నావా? దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి? నీ యొక్క ఆస్తిని రాసివ్వడమో, ఇంకొకటి చేయడమో, ఏమిటి వగైరా వగైరా చేసి అబ్బా నేను తృప్తిపడ్డాను అనుకోవడం గొప్పతనం కాదు. దేవుడు సంతోషించే కార్యం ఏంటి అంటే ఆయన మాట వినడమే. ఆయన మాట వింటే ఉన్నత శిఖరాగ్రం మీద నేను నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకని ద్వితీయోపదేశకాండాలు అంటాడు కదా, నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వినని ఎడల, ఆయన ఆజ్ఞను మీరు పాటించిన ఎడల భూమి మీద ఉన్న సమస్త చెరబల కంటే నిన్ను హెచ్చిస్తాను, ఉన్నతంగా ఉంచుతానని వాగ్దానం చేశాడు దేవుడు. ఆయన మాటింటే ఆ కింద చాలా ఆశీర్వాదాలు నువ్వు అనుభవించే కృప దేవుడిని కలుగు చేస్తాడు. ఈరోజు అన్నిటిలో కూడా చాలిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. సమృద్ధులైన జీవితం జీవిస్తున్నాం. అన్ని కొరత కలిగి బ్రతుకుతున్నాం. దీనికంతటి కారణం ఏంటి? మంచిగా సంపాదిస్తున్నాం, మంచిగా ఆస్తి గడిస్తున్నాం, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ అనుభవించేటప్పటికీ ఏది కూడా అన్ని కొరతగానే బ్రతుకుతూ ఉన్నాం. దీనికంతటి కారణం ఏంటి? నీ యొక్క క్రియలో దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఆయన నా మాట నువ్వు వినగలగాలి. ఆయన మాట వినగలిగినప్పుడు దేవుడు నీ చేతిలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డారా, చిన్న మాట చెప్పున, మానవుడు తృప్తి లేకుండా బ్రతుకుతున్నాడు. ఈరోజు నీ చేతుల్లో తృప్తి కావాలి. ఉన్న దాంట్లో సర్దుకొని అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటావో విస్తారమైన ఆస్తిని దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఒక చిన్న ఉపమానాన్ని నాకెందుకు దేవుడు బయలుపరిచాడు.
ఒక ఇద్దరు వృద్ధులు వయసు మీరిపోతుంది, బ్రతకడానికి అడవికి వెళ్ళి కట్లు కొట్టుకునేవాళ్ళు. రోజు ఇలాగా జరిగిపోతున్న కాలంలో ఒకానొక రోజు ఆవిడ చెప్తుందంట భర్త గారితో, అయ్యా మన జీవితం ఇలాగే సాగిపోవలసిందనా? మన బ్రతుకు చనిపోయేంత కాలం ఈ కష్టంతో బ్రతకాల్సిందనా? మనకంటూ ఒక ఉన్నతమైన స్థితి కానీ ఏదో ఈ వయసులో తృప్తిగా బ్రతకాలని ఉంటుంది కదా అంటే, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల్లో అవ్వ ఆదాములు గుర్తుకొచ్చి పెద్దనన్నారట, నువ్వు చేసిన పనే కదా, నువ్వు చేసిన పని బట్టి మనం త్రోసివేయబడ్డాము. ఏ విధంగా వాళ్ళు క్రియేట్ చేసుకుని అవ్వ ఆదాములు మాట్లాడుకుంటుంటే ఒక బావి, అడవిలో ఒక బావి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. నేనేం చేశాను? నువ్వు పండు తీసుకొచ్చే కదా నేను తిన్నాను, నువ్వు తింటేనే కదా నేను తీసుకొచ్చి, ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటే ఒక గుర్రపు డెక్కల సౌండ్ అడవిలో వినబడుతుంటే వెంటనే పెద్ద అన్నాడంట, ఎవరో ఒక పెద్ద వస్తున్నాడు, ఆయన అడగటం ఏది న్యాయమో. ఈ లోపల ఒక రాజకుమారుడు ఆ గుర్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు, గుర్రం మీకు వస్తున్నప్పుడు వాళ్ళు మంచి ఎండకొస్తున్నారు కాబట్టి ఈ బావిలో నీళ్లు లోతుగా ఉన్నాయి, యవనస్తుడు దిగలేడు, ఆ నీళ్లు సిద్ధపరిచి ఆయనకి ఇస్తే ఏదో కాస్త బహుమానం ఇస్తాడన్నట్లుగా వాళ్ళు నీళ్లు తీసుకుని సిద్ధపడి ఉన్నాడు. రాజకుమారుడు అక్కడికి వచ్చాడు. నీళ్ళ బావి దగ్గరకు వచ్చిన తర్వాత, ఏంటి మీ గొడవ అంటే, అయ్యా మా గొడవ అంటే ఏం లేదు, ఆ రోజు తండ్రిని దేవుడు ఒక వనం తయారు చేసి వనంలో మమ్మల్ని పెట్టాడు, మేము జాగ్రత్తగా ఉన్నాము, ఆయన మాట విన్నంత కాలం చాలా జాగ్రత్తగా బ్రతికాము. ఒకనొక రోజు ఈమె ఒక పండు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది, ఆ పండు తిన్నాం, ఇద్దరు దేవుని యొక్క ఆజ్ఞ మీరాం, త్రోసివేయబడ్డాం. తిరిగి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాం, మా బ్రతుకులు ఎలాగైపోయినాయి అని చెప్తున్నప్పుడు, ఓకే మీరిద్దరు కూడా నా గుర్రాన్ని ఎక్కండి, నా బంగళాకు తీసుకెళ్తాను, అక్కడ మీకు అనేక మంది పనివారు ఉన్నారు, అక్కడ మీరు జాగ్రత్తగా బ్రతకొచ్చు కానీ అని చెప్పేసి ఆ గుర్రం మీద ఎక్కించుకొని వెళుతూ ఉంటే పెద్దలు అనుకున్నారంట, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇంతటి బంగళా ఎక్కడ లేదే అనుకుంటూ ఉండగా మాటల్లో ఉండగానే ఒక బంగళా కనపడింది. ఆ పెద్ద అన్నాడంట, ఎంత సుందరమైన బంగళా నేను ఎప్పుడు చూడలేదే అనుకుంటూ ఉండగా ఆ బంగళాలోకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నానంటే వీళ్ళు, ఏం భయపడవలసిన అవసరం లేదు, ఇది మందే, దీంట్లో మీరు ఉండొచ్చు, రెండు లోపలికి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద హాలు, చుట్టూ కూడా అరమరలు ఉన్నాయి, అరమరలో వచ్చిన కిరీటాలు, వైట్ యూరియాలు, విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ చూపించాడు. చూస్తూ ఉన్నారు. ఆ రాజకుమారుడు మాట్లాడుతూ ఒక కుర్చీలో కూర్చొని తన తల మీద ఉన్న టోపీ తీసి ఆ బెంచ్ మీద పెట్టి ఒక మాట చెప్పాడంట, నాకు వేరే పని ఉంది, నేను పని నిమిత్తం వెళుతున్నాను, ఈ టోపీని జాగ్రత్తగా కాపాడండి అన్నాడంట. ఈ టోపీ జాగ్రత్తగా కాపాడండి. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు అయ్యా ఇదిగో ఈ బెల్ కొడితే పని వాళ్ళు వస్తారు, మీకేం కావాలో తెచ్చి పెడతారు తినండి, ఈ బెల్ కొడితే మీకేం కావాలో వేరే వాళ్ళు వస్తారు, మీకేం కావలసిన సకల మర్యాదలు నీకు జరుగుతాయి, మీరేం చేయబడలేదు, మీరిరువురు జాగ్రత్తగా బ్రతకండి చాలు, మీకు సమృద్ధిని జీవితాన్ని ఇస్తే మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా బ్రతకండి. పెద్ద అన్నాడంట, అయ్యా మాకేదో ఒక పని చెప్తే పని చెప్పుకొని బ్రతుకుతాము, మీకు పని ఖాళీగా ఉండలేమంటే ఓకే, ఇగో మొక్కలకు నీళ్లు పట్టుకుంటూ సరే అది కూడా నీకు అవసరం లేదు, కానీ మీరు పని కావాలని కాబట్టి ఇగో టోపీ ఇక్కడ పెట్టి వెళ్తున్నాం, నేను వచ్చే వరకు ఈ టోపీని ఎవరు అపహరింపకుండా మీరు జాగ్రత్తగా కాపాడండి. ఇదేం పెద్ద పని అనుకున్నారట. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కల చూస్తే చాలా విలువ కలిగినవి, ₹1,00,00,000 విలువ కలిగిన ఆభరణాలన్నీ ఉన్నాయి. వాళ్ళ మనస్సు వాటి మీద ఎప్పుడూ సాధించలేదు, కానీ వాళ్ళకుండా పడ్డ పెద్ద ఆవిడకున్న మనసు ఏం తెలుసా,
ఇంత విలువైనవి ఇవన్నీ ఉన్నా ఇవన్నీ జాగ్రత్తగా కాపాడమని చెప్పాల్సిన ఆయన అవన్నిటి గురించి మాట్లాడలేదు. కానీ ఈ టోపీ గురించి మాట్లాడంటే ఈ టోపీ ఎంత విలువైంది ఉండాలి, జాగ్రత్తగా వినాలి. ఈ టోపీ ఎంత విలువైంది ఉండాలి. టోపీ విలువైందే కాదు, టోపీ కింద ఏదో ఉంది, అదేదో చూడాలి అనుకుంటూ మనసు కలిగింది. వాళ్ళు ఏం చేస్తే తెలుసా, యవనస్తులు చెప్పిన ప్రకారంగా ఆ టోపీకి ఇరు ప్రక్కల చెరకు మంచం వేసుకున్నారు, కూర్చున్నారు. ఆ టోపీ మీదకి ఎవరు కన్ను పడకుండా, ఎవరు దాన్ని అపహరించకుండా చూస్తూ ఉన్నారు. కానీ ఒకనొక రోజు పెద్దవిడి చెప్తుందంట, అయ్యా ఇంత విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఆ యవనస్తుడు, ఆ రాజుగారు ఈ ఆభరణాలు ఎవరు అపహరించకుండా జాగ్రత్త పడండి, జాగ్రత్తగా కాపాడండి చెప్పాల్సిన ఆయన వాటిని గురించి మాట్లాడలేదు. టోపీ జాగ్రత్త అన్నాడంటే టోపీ కింద ఏదో విలువైన వస్తువు ఉంది, దానికి వాటన్నిటికన్నా విలువైన వస్తువా, అందుని బట్టి దాన్ని కాపాడమన్నాడు. ఒక్కసారి టోపీ పైకి లేపి చూడు అన్నాడంట. చూడండి మనిషి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి. నీకు సమృద్ధిగా అన్నీ జరిగిపోతున్నా కానీ ఏదో చెయ్యాలి, ఏదో చూడాలి అనుకుంటూ దేవుని యొక్క ప్రేమ నుంచి దూరపరచుకోవడమే. పెద్దనంట ఇంత అది జరిగిపోతుంది, క్షేమంగా ఉన్నాము, చాలా అరువుగా బ్రతుకుతున్నాం, ఆయన మనల్ని ప్రేమించాడు, తీసుకొచ్చి పెట్టాడు. ఆ టోపీతో నీకేం పని, టోపీ జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నా కూడా 4 రోజులు అలాగుండేది. మళ్ళా అడిగేదట, ఆ టోపీ కింద ఏముందో చూద్దాం, టోపీ కింద ఏముందో చూద్దామే. ఆ పెద్దని ఎంతవరకు వారించి చెప్తున్నా కూడా ఈ మనిషి మనసు మనకు ఆ టోపీ కింద ఏముందో చూద్దాము అనుకుందట. మరలా ఒకరోజు చెప్తుందట, ఆ యవనస్తుడు వచ్చినప్పుడు మనల్ని ఇక్కడ పెంచుకుంటాడో తరిమేస్తాడు, తరిమేసి ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి ఏదో ఇక్కడ సమకూర్చుకుందాం, బయటికి వెళ్ళినప్పుడు బ్రతకొచ్చు అని చెప్పేసి ఆ పెద్దని పదే పోటీ చేసిన తర్వాత ఇంతకీ ఏదో ఒక వస్తువు తీసుకోమని చెప్పట్లేదు ఆమె. టోపీ కింద ఏముందో చూడు, దాన్ని తీసుకుందాం అంటే ఉండబడ్డ ఆభరణకంతా విలువైంది ఆ టోపీ కింద ఉన్నది అనుకుని, సరే వెంటనే ఏం చేశారు తెలుసా, తిన్నగా వెళ్ళారు, టోపీ తీశారు. టోపీ తీస్తానే టోపీ కింద నుంచి ఒక వస్తువు పైకి ఎగిరిపోయింది. పైకి ఎప్పుడైతే ఎగిరిపోయిందో దాన్ని పట్టుకోవడానికి సాయి శక్తిలో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంతకీ ఏంటి ఆ వస్తువు అంటే చీతాకోక చిలుక. టోపీ కింద ఉన్నది పెద్ద విలువైన వస్తువే కాదు, చీతాకోక చిలుక. అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతూ ఉంటే దాన్ని పట్టుకొని దాని కింద పెట్టకపోతే యవనస్తు రాజకుమారుడు ఏం చేస్తాడని చెప్పేసి దాన్ని పట్టుకోవడానికి సకల ప్రయత్నాలు చేసి ప్రేమని వల్లరా దాన్ని పట్టుకోవడానికి వీలు కావట్లేదు. ఈ లోపల లెక్కల సౌండ్ వినబడుతుంది, రాజకుమారుడు వస్తూ ఉన్నాడు. ఆమె చెప్పింది, అయ్యా రాజకుమారుడు వస్తున్నాడు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ప్రేమని వల్లరా ఎక్కడైతే మంచాలు వేసుకున్నారో చెరొక మంచం మీద కూర్చున్నారు, దుప్పటి కప్పేశారు, వణుకుతూ కూర్చున్నారు. ఈ లోపల రాజకుమారుడు వచ్చి, ఏమైంది, ఎందుకు అననుకున్నారు, ఎవరు మీకు ఆహారం పెట్టలేదా, ఎవరు మిమ్మల్ని మంచిగా చూడలేదంటే అని చెప్తుంటే, అయ్యా అన్నీ మంచిగా జరిగాయి, ఇప్పటి వరకు సజీవుగా అన్ని క్షేమంగానే మా చేతులు జరుగుతున్నాయి. మరి ఏమైంది అంటే టోపీ వైపు చూస్తున్నా కానీ నోటి నుండి మాట్లాడలేదు, సైగ చేసుకుంటున్నారు. ఏమైంది అంటే టోపీ వైపు చూపిస్తున్నారు. ఏం చేశారు అంటే అతనేమో ముసలావిడ మీద చెప్తాడు, ఆవేమో ఈయన మీద చెప్తుంది. వెంటనే యవనస్తుడు అంటాడు, మీకు ఎంత తృప్తికరమైన జీవితాన్ని ఇచ్చినా ఈ కాస్తలో మీరు ఆజ్ఞ మీరారు కాబట్టి మీకు ఇక్కడ అర్హత లేదు అని మెడబెట్టి బయటికి నెట్టాడట. ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము చిన్న ఆజ్ఞని మీరు బ్రతుకుతున్నాం, భయాందోళనకు గురైపోతున్నాం. చిన్న ఆజ్ఞ, దేవుడి చెప్పిన చిన్న ఆజ్ఞని మీరి లోకంలో ఏదో గడించాలి, లోకంలో ఏదో రాణించాలి, లోకానుసారంగా బ్రతకాలి అనుకుంటూ లోకంలో ఉన్న అందాన్ని చూసుకుని మురిసిపోతున్న ఒక రోజుకి ఆ అందం ఎగిరిపోతుంది, చివరికి వ్యర్థమైపోతాం. ఎవరు ఆదరణ లేకుండా బ్రతుకుతూ ఉంటాం, ఆదరణలే జీవితాలు అంధకారమయమైపోతాయి. చేతులు జోడిస్తూ ఉన్నాను,
ఈ చివరి దినాల్లో నిన్ను ఉంచాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయన నీ చేతిలో ఉన్నాడు నిన్ను ఆదరించడానికి, ఆయన నీ చేతిలో ఉన్నాడు నిన్ను కాపాడుకోవడానికి, ఆయన నీ చేతిలో ఉన్నాను మరణాన్ని గద్దించి నీకు జీవాన్ని ఇవ్వడానికి అని గుర్తిరగతావని ఈరోజు నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఏ స్థితి కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. కలవరపడుతున్నా, భయపడుతున్నా, ఏం జరుగుతుందో తెలియదు దౌర్భాగ్య జీవితం కలిగి ఉన్నావు. దేవుని ఎరిగిన నీ చేతిలో ఏం జరగదు, కానీ జరిగించే యావత్తు కూడా నీ ఆలోచన బట్టి జరుగుతుంది. నీ ఆలోచన క్రమం ఏంటి? నా ప్రభు నా పక్షాన ఉన్నాడు, నాకే శిక్ష విధి కలుగుతూ అన్న ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో తన దేవదూతను కావలించి నిన్ను కాపాడుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇరువురిలాగా ఆ చిన్న విషయానికి ఏదో ముందు చూడాలి, ఏదో చెయ్యాలి అనుకుంటూ లోకానుసారంగా లోకములను వ్యక్తి వైపు చూసి వాళ్ళకన్నా నేను గొప్పగా ఉండాలని లోకంలో ఏదో గడించాలనుకున్నావు. ఇవన్నీ ఒక రోజుకి రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయి. ఆ స్థితి నీ చేతులు రాకుండా నీకు సమృద్ధిని ఇవ్వడానికి దేవుడే దీనుడై నీ కొడుకు దిగొచ్చాడు ఈ లోకంలోకి. ఎలాంటి స్థితి కలిగి ఉన్నావు ఆలోచించు. ఇక ఉన్న కాలంలో దేవుని మాటకు లోబడి నువ్వు క్రైస్తవుడిగా ఉన్న నీవు క్రియలు కలిగి బ్రతకడానికి ఇష్టపడు. ఆ క్రియలే కడవడుకు క్షేమంగా నడిపించి దేవుని నిత్యరాజ్యానికి చేరుస్తాయి. అట్టి కృప దేవుడిని కలుగు చేయనుగాక. కళ్ళముద్దమ్మా. కృప సత్య సంపూర్ణుడు సర్వశక్తిమంతుడు మీకు స్తోత్రాలు. నమ్మకమైన జనాల్లో ఉన్నాము. నమ్మకమైన దేవుడు అని ఎరిగి కూడా నమ్మకాన్ని కోల్పోతూ లోకం వైపు చూస్తూ ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న అభాగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆదరణకర్తపై మా జీవితంలో ఉండామని గుర్తెరిగే ప్రభావం మీకు నమ్మకంగా జీవించే కృప దయచేయమని మీ బలిష్టమైన చేతులకి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మీరు ఆకలి పర్యంతం వరకు కృపాక్షేమంతో నింపి ఈరోజు మీరు చెప్పిననైనా మీ చిన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ మాట ప్రకారము మీ చిత్తానుసారంగా జీవిస్తూ మీ మాటకు లోబడి కృప దయచేయమని ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డల ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ వాళ్ళ ప్రతి అవసరాన్ని మీ నామాలు తీర్చి హృదయాల్లో ఉన్న ప్రతి కలవరాన్ని తొలగించి సమాధానం, సంతోషం, సమృద్ధిని కలుగు చేసి నిత్యరాజ్యము చేరే వరకు మీ కగుట్లో దాచబడి కృప ప్రతి బిడ్డ కలుగు చేయమని ఘనత, మహిమ, ప్రభావంలో మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుడి ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, ఆయన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును గూడు విషయం మనకందరికను ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి రోగ బాధితులను విడిపించి వారిలో దేవుని సొత్తుగా మార్చబడి కృప దయచేసి నిత్యరాజ్యములో వారసులుగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.